కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో గడచిన 5-6 దశాబ్దాల కాలం నాటి కబుర్లను, ఆ కాలం కబుర్లు పేరిట సరదాగా అప్పటి జీవిత వాస్తవాలను గురించి మాట్లాడుకుందాం. అప్పటి మనుషులు, వాళ్ళ జీవన విధానం, కుటుంబాలు ఎలా ఉండేవి, ఆర్థిక పరిస్థితులు, దానితో సంబంధం ఉన్న సామాన్యుని దైనందిన జీవన యానం ఎలా నడిచేవి అన్న దాని గురించి విహంగ వీక్షణం చేద్దాం పాత జ్ఞాపకాలలోకి వెళ్ళి. నేను ముందుగా స్క్రిప్ట్ రాసుకొని నా స్వరంతో వినిపిస్తున్న ఈనాటి ఈ అంశం పేరు మరోసారి ఆ కాలం కబుర్లు. గడిచిన కాలం మనిషికెప్పుడు ఒక మధుర జ్ఞాపకమే. అది లేమిలో పుట్టటమైన, గుడిసె కాపురమైన, మారుమూల పల్లెటూరి నివాసమైన. నిజానికి అలాంటి సామాన్య జీవితమే ఒక అనుభూతిగా మనసులో నిలిచిపోయి ఎంత కాలమైనా, మనకు ఎంత వయసు వచ్చినా అలా గుర్తుండిపోతుంది. నిజానికి ఎవరి జీవిత కథలకు వాళ్ళు హీరోలు, హీరోయిన్లు. 6 అడుగుల సూటు బూటు హీరోలు, డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాళ్ళు, వాళ్లే కథానాయకులు అనుకోవటం ఉట్టి మాట. అసలు కథ అంతా పేదవాడి, మధ్యతరగతి వాడి జీవితంలోనే ఉంటుంది. కాలం ప్రవాహశీలత కలది కనుక ప్రస్తుతం నడుస్తున్నది, అనుభవిస్తున్నది వర్తమాన లేక సమకాలీన జీవితం అయితే, గడిచిపోయింది ఓ తీపి గుర్తు. దాన్ని తలుచుకొని అప్పుడు అలా ఉండేవాడిని, అలా చేసేవాడిని, ఆ రోజులు అలాంటివి అని తలుచుకుంటూ అనుకోవటంలో మాటలకందని ఓ అనిర్వచనమైన ఆనందం ఉంటుంది. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది అనుకుంటే ఎన్నో స్టేషన్లు, ఎన్నో మజిలీలు, ఎందరో కొత్త వ్యక్తులు, తాత్కాలిక స్నేహాలు, దీర్ఘకాల అనుబంధాలు, ఎంతో స్థల మార్పిడి, ఎన్నో అనుభవాలు. అవి ఒక వ్యక్తికి మరో వ్యక్తికి భిన్న విభిన్నంగా ఉంటాయి గనక ఈనాటి మన కబుర్లను ఆనాటి వ్యక్తుల జీవన విధానానికి, కుటుంబ వ్యవస్థకు, సమాజం తీరుతెన్నులకు వర్తించేలా జనరలైజ్ చేసి కాసేపు కాలక్షేపం కబుర్లను సరదాగా మాట్లాడుకుందాం. కేవలం కాలక్షేపం కోసమే అన్నట్టు కాకుండా అందులో నుంచి ఆనాటి సంస్కృతిని, సమాజాన్ని పునశ్చరణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చేసుకునే ముందు మరో విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. అదేమిటి అంటే, పాత జ్ఞాపకాలు మంచి నోస్టాల్జియా. పాత విషయాలు, అప్పుడు దిగిన ఫోటోలను చూస్తున్నప్పుడు, ఆ కాలంలో మనతో కలిసి గడిపిన వ్యక్తులు కలిసి కబుర్లు చెప్తున్నప్పుడు వినటానికి బాగుంటాయి. మనసు రివర్స్లో వెనక్కి వెళ్ళి వాటినన్నిటినీ కళ్ళ ముందు నిలుపుకుంటూ దర్శిస్తుంది కూడా. ఆ కాలంతో ఈ కాలాన్ని పోల్చి చూసి అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అని థ్రిల్లింగ్గా ఉండటమే కాక ఒక్కోసారి నవ్వుకుంటాం కూడా. మరీ అంత అజ్ఞానంలో ఎలా బతికాం అనుకుంటూ ఇప్పటి ఈ పెరిగిన తెలివితేటలతో పోల్చి చూసుకొని బుగ్గలు నొక్కుంటూ ఉంటాం. కానీ అప్పటి తెలివి అప్పటి తెలివే. అప్పటి జీవితము ఒక అందమైన జీవితమే. ప్రతొక్కటి డబ్బుతో ముడిపెట్టకుండా, సుఖమయ జీవితమే జీవితం అని అనుకోకుండా, సంతోషానికి అధిక ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఇప్పటి రోజుల కన్నా అప్పటి రోజులే బాగున్నాయి అని అనిపించటమే కాక, మళ్ళీ ఆ రోజులు వస్తే బాగు అని కూడా అనుకుంటాం. ఒకప్పుడు మధ్యతరగతి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే, చిన్న ఇరుకిళ్ళు. సిటీలో ఉద్యోగాలైతే LIGH లేక MIGH క్వార్టర్స్లో నివాసం. అందులో ఒక చిన్న హాలు, చిన్న పడక గది, ఓ చిన్న కిచెన్, అంతే. ఇప్పట్లా పెద్ద డెకోలా మంచాలు ఎప్పుడూ వాల్చి వాటి మీద పరుపులు, ఆ పరుపుల మీద బాంబే డైయింగ్ బెడ్షీట్స్ ఉండేవి కావు. నవారు మంచాలు, వాటి మీద దూది పరుపులు, షోళాపూర్ దుప్పట్లు, గళ్ళగళ్ళ తుండుగుడ్డలు, బట్టలారేసుకోవటానికి వైరుదండాలు, ఇలా ఉండేవి సంసారాలు. వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్లు, మైక్రోఓవెన్లు, ఏసీలు ఇవేవి ఉండేవి కావు. బట్టలు ఉతకటానికి, అంట్లు తమ్మటానికి పని మనుషులు ఉండేవాళ్ళు. చల్లారిపోయిన పదార్థాలు వేడి చేసుకోవాలంటే స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవటమే. ఎండాకాలం పాలు పాడైపోతాయని 2-3 సార్లు వేడి చేసేవాళ్ళం. ఎయిర్ కూలర్లు, ఏసీలు లేవు.
టేబుల్ ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్లు వచ్చాయి. వాటి నుంచి వేడి గాలి వచ్చేది. ఎండాకాలం చీటికి మాటికి కరెంటు పోయేది గనక అప్పుడు జనం విసనకర్రలతో విసురుకునేవాళ్ళు. పెళ్ళిళ్ళకు పోతే అక్కడ ఆహూతులందరికీ తాటాకు విసనకర్రలు సప్లై చేసేవాళ్ళు. ఫస్ట్లో కుండలో నీళ్లు, కూజాలో నీళ్లే కాక ఆ తర్వాత మనకన్నా పొట్టిగా ఉండే చిన్న చిన్న సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లు వచ్చాయి. అందులో 2 అరలే ఉండేవి. పాల గిన్నెలు, పెరుగు గిన్నెలు ఎలా పట్టేవో కానీ. ఇప్పుడు మనిషి ఎత్తుని మించిన పొడవాటి 5 అరల ఫ్రిడ్జులు వచ్చినా సరిపోవటం లేదు. గిన్నెలు ఎక్కడెక్కడివో, అందులో కాస్త పెరుగు, పాలు, ఇందులో కాస్త పప్పు, సాంబారు ఉన్నవి ఓ 20 ఇరికించి పెట్టాక ఇక చీమ దూరేంత సందు కూడా ఫ్రిడ్జ్లో ఉండటం లేదు. ఆ చిన్న ఫ్రిడ్జ్లలో పదార్థాలు పెట్టాలన్నా తీయాలన్నా బాగా కిందకు వంగాల్సి వచ్చేది అప్పుడు. ఇప్పుడు ఈ పెద్ద ఫ్రిడ్జ్లకు వంగే పని లేకుండా టీవీగా నిలబడే తీయొచ్చు, పెట్టొచ్చు. ఆ కాలంలో మినపప్పు నీళ్లలో నానబోస్తే గూడలు పడిపోయేదాకా రోట్లో పోసి రుబ్బటమే పాపం ఆడవాళ్ళు. ఆ తర్వాత సుమిత్ మిక్సీలు వచ్చాయి. కిరోసిన్ స్టవ్లు పోయి గ్యాస్ స్టవ్లు వచ్చాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే అవి పెద్ద పెద్ద డబ్బున వాళ్ళ ఇళ్లలో ఉండేవి. మన మధ్యతరగతి వాళ్ళకు అవన్నీ ఎలా వస్తాయి అని అనుకునేవాళ్ళు. బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చాక ఓహో, మనం కూడా కాస్త ఎదుగుతున్నాం, ఉన్నవాళ్ల జాబితాలో చేరుతున్నాం అన్న ఫీలింగ్ అందరిలో కలగటం మొదలుపెట్టింది. రేడియోలు మూలపడ్డాయి ఆ దెబ్బతో. ఆ రోజుల్లో ఏది కొన్నా ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీదనే. కిస్తీలు కట్టకపోతే టీవీలను, ఫ్రిడ్జ్లను షాపు వాళ్ళు మళ్ళీ వెనక్కు తీసుకెళ్లిన బాపత జోకులు, కార్టూన్లు వార దినపత్రికల్లో ఎన్ని వచ్చేవో. ఆ రోజుల్లో ఇంట్లో ఆడవాళ్లకు రోజువారీవి, దాపుడివి కలిపి పట్టుమని 10 చీరలు కూడా ఉండేవి కావు. అవి కూడా ఏ శ్రీ వెంకటేశ్వర క్లాత్ మర్చెంట్లోనో, పద్మావతి వస్త్రాలయంలోనో ఇన్స్టాల్మెంట్లో కొన్నవి. ఏ పెళ్లికి, ఏ పేరెంటానికి వెళ్ళినా ఆ 4 దాపుడు చీరలని మార్చి కట్టేవాళ్ళు. నగలైతే పుస్తెలతాడు, నలబూసల గొలుసు తప్ప మూడవది ఉండేది కాదు. పెళ్లి కాని పిల్లలకైతే తులం బంగారం కూడా ఒంటి మీద ఉండేది కాదు. అప్పుడు బంగారం ధర తక్కువ అని ఇప్పుడు అనిపిస్తోంది, కానీ అప్పటి సంపాదనలకు అదే ఎక్కువ. జీతాలు 100ల సంఖ్యలోనే. 600-700 ఉండేవి. ఆ తర్వాత 3000, 4000 అయ్యాయి. కానీ వాటినే ఘనంగా చెప్పుకునేవాళ్ళు. బ్యాంకు ఉద్యోగం అంటే అప్పుడు గొప్ప. మగవాళ్లే ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఆడవాళ్ళు ఇంటి పట్టున ఉంటూ వంట, పిల్లల పోషణ చూసుకునేవాళ్ళు. ఒక్క సంపాదన గనక చాలినట్టే ఉండేది. ఇంటి అద్దె కూడా 100-200 ఉండేది. సంపాదనను బట్టి ధరలు. ఆడవాళ్ళు వాయిదాల పద్ధతి మీద చీరలు కొనేవాళ్ళు అని చెప్పాను కదా. ఇంట్లో ఉన్నప్పుడు నైటీలు వేసుకునే సంస్కృతి అప్పుడు లేదు. మగవాళ్ళు కూడా ఇప్పట్ల పైజామాలు, షార్ట్లు, ట్రాక్ ప్యాంట్లు కాకుండా ఎంచక్కా గళగళ్ళ లుంగీలే కట్టుకునేవాళ్ళు. ఆడవాళ్ళేమో మెత్తటి కాటన్ చీరలు. అవి ఉతికి పాతపడ్డాక, చిరుగులు పట్టాక కూడా వాటిని వదలకుండా చిన్న చిన్న ముక్కలుగా చింపి చంటి పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్లకు లంగోటాలు చుట్టడం, వంటింట్లో మసిగుడ్డగానో అలుకుగుడ్డగానో వాడటం చేసేవాళ్ళు. ఇందుకు మగవాళ్ల పాత లుంగీలు కూడా భలేగా పనికొచ్చేవి. నైలెక్స్ చీరలు వెలిసిపోవటం తప్ప చినిగిపోవటం అంటూ ఉండేది కాదు. అందుకని వాటిని చక్కగా కత్తిరించి కుట్టి గుమ్మాలకు, కిటికీలకు కట్టెన్లుగా వాడేవాళ్ళు. ముద్దుగా ఉండే బెడ్షీట్స్, దుప్పట్లేమో ఖాళీ పట్టాలుగా, అంటే అదే డోర్ మ్యాట్స్గా, పిల్లో కవర్స్గా, టేబుల్ క్లాత్లుగా రూపాంతరం చెందేవి. దేన్ని వృధా కానివని పొదుపరితనంలో మన ఆడవాళ్ల బుర్రలు ఆ రోజుల్లో భలేగా పనిచేసేవి. మొగుడుగారి ప్యాంటు, షర్ట్లు పైన చెప్పిన వేటికి పనికిరాని ఆడవాళ్ల సిల్క్ జరీ చీరలు పెట్టి పాత బట్టలకు స్టీల్ సామాన్లు ఇస్తాం అని అమ్ముకుంటూ ఇంటి ముందుకొచ్చే వాళ్ల మూటల్లోకి పోయి వాటి స్థానంలో గిన్నెలు, చెంబులు, తెప్పాలాలు, వంటింటి అలమారాలను అలంకరించేవి. ఇంట్లో ఎన్ని స్టీల్ పొచ్చెలుంటే ఆ ఇల్లాలు అంత గొప్ప అన్నట్టు ఉండేది ఆ కాలపు మహిళామణుల స్టేటస్. మొగుడి వంటి వీధి బట్టలను కూడా స్టీల్ సామాన్ల అమ్మాయికి ఇచ్చి ఒక స్పూనో గ్లాసో తీసుకున్నటువంటి కార్టూన్లు,
పత్రికల్లో ఎన్ని వచ్చేవని. పెద్ద మూటెడు బట్టలేసి ఒక చిన్న పచ్చడి గిన్నె తీసుకోవటం, దాన్ని ఇరుగమ్మలు పొరుగమ్మలను పిలిచి గోడ మీద నుంచి తడికి సందుల్లో నుంచి చూపించటం భలే ఫార్స్గా ఉండేది. ఆ రోజుల్లో స్టీల్ షాప్కి వెళ్ళి స్టీల్ గిన్నెల్ని ఏ ఆడలేడీసు డబ్బులు పెట్టి కొనేవాళ్లు కాదు. అన్నీ ఇలా పాత బట్టలేసి తీసుకోవడమే. అలా బాసంలో ఆమెకు వేసిన దానికన్నా బీదవాళ్ళకి ఇస్తే కట్టుకుంటారు కదా అన్న ఆలోచన వచ్చి చచ్చేది కాదు. అదేంటో బహుశా డబ్బు వెసులుబాటు లేకపోవటం కూడా ఒక కారణమై ఉంటుంది. ఇప్పుడంటే వ్యాపార సంస్కృతి విషవృక్షంలా ఇలా పెరిగిపోయింది. కానీ ఆ రోజుల్లో అన్నీ ఇంటి ముందు బేరాలే. దారిని అమ్ముకుంటూ పోతున్న తోపుడు బండ్లని, తట్టలని, మూటలని కేకేసి పిలిచి ఆపించటం, గీసి గీసి బేరాలు చేయటం, కొనటం, అప్పుడప్పుడు మోసపోవటం కూడా కద్దు అన్నట్టుండేది పరిస్థితి. అందరివి అంతంత మాత్రపు సంసారాలే కావటంతో అవసరాలు కూడా అలాగే ఉండేవి. అందుకే గ్లాస్ పట్టుకొని కందిపప్పు కోసం పక్కింటికి, గిన్నె పట్టుకొని పంచదార కోసం ఎదురింటికి ఆడవాళ్లు తరచూ వెళ్తూ వస్తూ కనిపించేవాళ్లు చేబదుళ్లకు. వస్తువులే కాదు, డబ్బుల పరిస్థితి అలాగే ఉండేది. గ్యాస్ సిలిండర్ వాడి ఇంటికొస్తే 30 రూపాయలు తక్కువ పడ్డాయి, బదులుంటే ఇవ్వండి పినిగారు, మళ్ళీ మా వారు రాగానే తిరిగి ఇచ్చేస్తాను అనో, మొహమాటంతో అయ్యో 100 రూపాయల ఖాతా ఉంది, చిల్లర లేదు అనో ఇల్లాళ్ళు డబ్బులు చేబదులు అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరేమడిగినా ఇచ్చేవాళ్ళు కూడా ఏమీ అనుకునేవాళ్లు కాదు. ప్రిస్టేజీ క్వశ్చన్ తలెత్తేది కాదు. ఎందుకంటే అందరి సంసారాలు అలాగే సగటువే కనుక. మనుషులు సామాన్యులు అన్నట్టే ఉండేవాళ్లు. అలా అవసరాలకు ఒకరినొకరు ఆదుకోవటం వల్ల ఇరుగు పొరుగు ఇళ్ళు, ఊరి జనం మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొనేది. ఏది ఉన్నా ఓపెన్గా మాట్లాడుకునేవాళ్లు. పరిస్థితి ఇది అని వివరించేవాళ్లు. ఎదుటివాళ్లు కూడా దానికి అలాగే స్పందించేవాళ్లు. అయ్యో పట్టుకెళ్ళక్క, అవసరాలు అందరికీ వస్తాయి అని అనేవాళ్లే కానీ వస్తువుని ఉంచుకొని లేదనటం, దీనికే ఇంట్లో గతి లేదా అని ఎగతాళి చేయటం చేసేవాళ్లు కాదు. ఆ చిన్న చిన్న ఇళ్లలోనే ఎంతమంది చుట్టాలు వచ్చి ఉండేవాళ్ళో, ఎలా సర్దుకొని ముడుచుకొని పడుకునేవాళ్ళో. ఎన్ని పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, శోభనాలు, పురుళ్ళు అయ్యేవో ఆ ఇళ్లల్లో లెక్కే లేదు. ఇల్లు సరిపోదు అన్నమాటే వచ్చేది కాదు. పిల్ల పెళ్లి కుదిరితే ఇంటి ముందు తాటాకు పందిళ్ళేసి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. నేల మీద చాపలేసి బంతి భోజనాలు పెట్టేవాళ్ళు. చుట్టాలు బంధుమిత్ర సపరివార సమేతంగా బండ్లు కట్టుకొని మరీ వచ్చేవాళ్ళు. పెళ్లి బండి కట్టడం అంటే జీతగాళ్లకు ఎంత హుషారొచ్చేదో. దానికి గుడిసేసి ఎడ్లను ఆభరణాలతో అలంకరించి ఉరుకులు పెట్టించేవాళ్ళు. ఇప్పుడు ఫ్లైట్ జర్నీ ప్యాసింజర్ రైలు బండి ప్రయాణంలా అయింది. కానీ ఒకప్పుడు అది ఉన్నవాళ్ల ప్రయాణ సాధనంగానే ఉండి సామాన్యులకు గగన కుసుమమై తలెత్తి ఆకాశం వంక చూస్తూ జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కితే బాగుండు అని కలలు కనేలా చేసేది. ఆ రోజుల్లో అందరికీ సంప్రదాయం మీద, ఆధ్యాత్మికత మీద ఎంత నమ్మకం, శ్రద్ధ ఉండేవని. పండుగలు, పబ్బాలు, వ్రతాలు, పూజలు శాస్త్రబద్ధంగా చేసుకునేవాళ్ళు. దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించేవాళ్లే. కానీ ఈ రోజుల్లోలా మత మార్పిడులు లేవు. కథావాణి శ్రోతలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కాలపు సంసారాలు, సామాన్యుల తృప్తికర జీవితాలు వినటానికి ఇంపుగా ఉండి ఇంకా ఇంకా వినాలన్నట్టే ఉంటుంది. కానీ ఎన్నని చెప్పను, ఈ కాలం కబుర్లు వీటికి ఆపోజిట్ అండి. అందుకే నేను ప్రత్యేకంగా వాటి గురించి చెప్పలేదు. మీరే కంపేర్ చేసి చూసుకుంటారు అని. ఈ కాలపు భేషజాలు, ఆర్భాటాలు, ఫాల్స్ ప్రిస్టేజ్లు, ఈగోలు, హైక్లాస్ పోకడలు, పక్కవాడి పొడగిట్టని స్వార్థపూరిత మనస్తత్వాలు, వీటి గురించి చెప్పటం మొదలుపెట్టానంటే అదొక పట్టాన తెమలదు. మరో వీడియో అంతా తయారవుతుంది కనుక ఇక్కడితో ముగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వారం మరో మంచి టాపిక్తో వస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.